హాయ్ డార్లింగ్స్, కొత్త బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం. దిస్ ఇస్ రామబాయ్. వెల్కమ్ టు ద ఛానల్. కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ముందుగా లైక్ చేసుకోండి. వీడియో అదిరిపోబోతుంది. ఆమ్ట్రాక్ ట్రైన్స్ చూపించబోతున్నాం అనమాట. అమెరికాలో ట్రైన్స్ ఇట్లా డబుల్ డెక్కర్ లా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ దిస్ ఇస్ ద అండర్ గ్రౌండ్ లాగా ఉంది ఇదో స్టేషన్. మొత్తానికి ఈ బ్లాగ్ ని మీరు చూడబోతున్నారు ఇంటి నుండి అనమాట. క్లీవ్లాండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ బ్లాగ్. అక్కడ నుంచి ఇక్కడ మెల్లిగా వద్దాం. స్టార్టింగ్ ఫ్రమ్ క్లీవ్లాండ్, ఒహాయో, యూక్లిడ్ 1127. Pin code in 44115. Yeah. So we are going to the Amtrak station అన్నమాట. ఎప్పుడు నేను ఇప్పటిదాకా బ్లాగ్స్ లో ఎప్పుడు రైల్వే స్టేషన్ చూపించున్నాను కాబట్టి ఫస్ట్ టైం రైల్వే స్టేషన్ కి వెళ్తున్నాము. సో మామ రైల్వే ఇదివరకు ఎప్పుడు వెళ్ళావా రైల్వే స్టేషన్ కి? నువ్వు వెళ్ళావా? న్యూయార్క్ $30. అవునా? ఆమ్ట్రాక్ నుండి వెళ్ళావా? నైట్ న్యూయార్క్ వెళ్ళే ట్రైన్ లో వెళ్ళే చెప్తారు. ఆమ్ట్రాక్ రైల్వే స్టేషన్ బేసికలీ. ఫాస్ట్ ట్రాక్ సిలబస్ లా ఉంది అనుకున్నా. డ్రాప్ చేస్తా అన్న పొద్దు న్యూయార్క్ కి, అందులోనే వెళ్ళేది. ఓకే, పొద్దున్నే ఉంటది బ్రో, 5 o'clock ట్రైన్. ఓకే, ఇప్పుడు మనకు ఉంది ఫస్ట్ ట్రైన్. ఒక్క సెకండ్ బయట చల్లగా ఉంది బ్రో. నువ్వేంది బ్రో టీ షర్ట్ వేసుకొచ్చావు? వాడు అడివి పన్ను ఒకేసావు నువ్వు పోసాడు అది వచ్చే కాదు బ్రో, మరి వాసన కూడా రావట్లేదు నీకు. ముసలంట కుక్కదే ఉంటుంది అయి ఉండొచ్చు, నాకు తెలీదు గోడకేస్తుంది బ్రో అలా. వాట్ బ్రో. సో మొత్తానికి మనం స్టార్ట్ అవుతున్నాం మన రైల్వే స్టేషన్ కి. దగ్గరలోనే ఉంది. ఎందుకు పోతుంది? అవునా? సెంటర్ మనకి అలా దింపేసి అలా రప్పరప్పని వచ్చేస్తా. మాకు బేసికలీ క్లీవ్లాండ్ లో చలి స్టార్ట్ అయింది అనమాట. యూజువల్ గా ఇంత చలి ఉండదు, బట్ ఐ థింక్ మాకు వింటర్ స్టార్ట్ అయింది. మా వెనకాల తెరుస్తావా? ఓకే, పొద్దున బయలుదేరుతున్నా. రేపు పొద్దునే బయలుదేరుతున్నారా? ఏ మధ్యాహ్నం అనుకోండి బ్రో, ఇచ్చేసరికి మధ్యాహ్నం వద్దులేండి. లేదురా, రేపు నైట్ కల్లా ఇటువంటి పరిస్థితుల్లో మేము కొలంబియాలో ఉండాలి. అవునరా, కొలంబియాలో ఉంటారా, కానీ మధ్యాహ్నం తెగించుకుంటే కదా నైట్ లేదు. వాడేదో మా సుబ్బ వాడి దగ్గరికి వెళ్ళాలి, వాడి దగ్గరికి వెళ్ళాలి. ఆమ్ట్రాకే కదా, ఆమ్ట్రాకే. మన క్లీవ్లాండ్ తొందరగా వింటర్ స్టార్ట్ అయింది ఈసారి. యాక్చువల్ గా లాస్ట్ టైం చాలా తక్కువ ఉండే మామ వింటర్. వెళ్ళిపోయాడు బాబాయ్ గారి కారు పెట్టేస్తున్నాడు ఇప్పుడు. ఎక్కడికి పెట్టి తెంగాడు రాయుడు పెట్టాడా? అక్కడ దొరికితే హాట్ కేక్ ప్లేస్ అది. మరి ఇప్పుడు మనం ఎట్లా మామ? సారీ మామ, నా వల్లే పోయింది. ఇంకెక్కడ లేదా వెనకాల? ఈ రోజు ఫ్రైడేగా మొత్తం లెఫ్ట్ పోనీరా, అటు నుంచి వెళ్దాం. అది అటు తేలిక, ఇటు నుంచి అన్నీ తేలికలే. మా క్లీవ్లాండ్ అంతా బాగానే ఉంటుంది కానీ చాలా ఒక్కటే ఎక్కువ. అమ్మ మామ, నాకు టెన్షన్ పెట్టాను ఇప్పుడు దాకా కూలుండే. మామ ఇది రోడ్లతో ఇదే ప్రాబ్లం అమ్మ. ఒక్కసారి తప్పామంటే ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలుస్తావదు. ఇదేనా మన రైల్వే స్టేషన్? బొక్కలో లోపలికి వెళ్ళండి, రైట్ వెళ్ళు. నేను ఏం లేదు, ఇక ట్రైన్ మిస్ అవ్వకుండా ఇక్కడ ఎక్కామని చెప్తున్నా కదా. సరే సరే ఓకే. నేనా ఇక్కడికే మామ, మండే మామ. థ్యాంక్స్ అలాట్ మామ, సీరియస్ గా థ్యాంక్స్ అలాట్. బాయ్ బాయ్ డార్లింగ్, బాయ్ 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 బాయ్.
సో మనం వచ్చేసాం రైల్వే స్టేషన్కి. ఇదే మన ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పటిదాకా అంటే కొంచెం ఇంటర్ స్టేట్లో తిరగలేదు ఎప్పుడు రైల్వే స్టేషన్, ఐ మీన్ లైక్ ట్రైన్స్లో. చూసి కొంచెం చలి ఎక్కువ ఉందన్నమాట. సో మాటలు ఏమన్నా ఇదే అనిపిస్తే తడబడితే ఏమనుకోకండి. సో రైల్వే స్టేషన్స్ అమెరికాలో ఎలా ఉంటాయి, అసలు ప్రాసెస్ ఏంటి, అసలు బేసికలీ ఏంటి అనేది మీకే కాదు నాకు కొత్త. సో కలిసి చూద్దాం అంటున్నాను. డు నాట్ ఎంటర్ ఉంది. వాట్ ఎ సైన్. వావ్. హౌ టు గో ఇన్సైడ్? దట్స్ ద వే టు గో ఇన్సైడ్. ఓకే కూల్, థ్యాంక్స్. అమ్మాయి ఎట్లా తాగుతుందని చూపించడానికి చేసా. ఎట్లుంటారా మమ్మ. వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఆమిష్ పీపుల్ అనమాట. వీళ్ళు బేసికలీ చాలా సైలెంట్గా ఉంది. నా సూట్ కేస్ ఒకటే వినిపిస్తుంది. సో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తా. వాళ్ళని ఆమిష్ పీపుల్ అంటారు. వాళ్ళకి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. నేను వాళ్ళ గురించి మీకు క్లియర్గా చెప్తాను. సో బేసికలీ వీళ్ళు ఆమిష్ పీపుల్ కదా, వీళ్ళలో చాలా రూల్స్ ఉంటాయి అన్నమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి. ఆల్కహాల్కి, టొబాకోకి దూరంగా ఉంటారు. వీళ్ళు పండించుకున్నవే వీళ్ళు తింటారనమాట. ఫర్ ఇన్స్టెన్స్ వీళ్ళు బేక్ చేసుకున్న బ్రెడ్, వీళ్ళు కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ ఆర్ లైక్ సంథింగ్ లైక్ దాట్. అండ్ వీళ్ళు పండించుకున్నవి ఆర్గానిక్ ఫార్మ్స్లో వీళ్ళు పండించుకున్నవి మాత్రమే తింటారు. సో దే ఫాలో ద మొనస్టిక్ ఆర్డర్ ఆఫ్ చర్చ్. చాలా ట్రెడిషనల్ మామ. ఎలక్ట్రిసిటీ, కంప్యూటర్స్ ఇవన్నీ నాట్ అలౌడ్ వీళ్ళకి. దే ఫాలో సేక్రెడ్ రూల్స్ అండ్ సేక్రెడ్ కల్చర్. ఓల్డ్ చర్చెస్ ఎలా ఉంటాయి అలా ఉంటారనమాట. వీళ్ళకి చాలా సెక్స్ రూల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఒక రకంగా సేజెస్ లాగా బతకడానికి ట్రై చేస్తారు. వీళ్ళ రూల్స్ కనుక బ్రేక్ చేస్తే దే హ్యావ్ ఎ పనిష్మెంట్ కాల్డ్ షన్నింగ్. అంటే ఆ సొసైటీని దూరంగా పెట్టడం, అలాంటివి ప్రాక్టీసెస్ ఉంటాయి అన్నమాట. ఉమెన్కి అయితే బేసికలీ చాలా ఆపరేషన్ ఉంది వీళ్ళ దాంట్లో. అంటే ఆపరేషన్ అనలేం దాన్ని, బై డిఫాల్ట్ వీళ్ళ ప్రొఫెషనే చర్చ్ అంకితం అయిపోతారనమాట. దే కాంట్ డూ ఎనీ అదర్ ప్రొఫెషన్ జస్ట్ రాదర్ దెన్ గోయింగ్ టు చర్చ్. అండ్ యూనో వాళ్ళ లైఫ్స్ అన్నీ వాళ్ళ హస్బెండ్కి ఆర్ లైక్ వాళ్ళకి అంకితం చేసేస్తారు. అమిష్ 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 అమిష్. గ్యాప్లో ట్రైన్ వచ్చేసింది. మీరు అనొచ్చు వాళ్ళతో వెళ్ళేసి ఫోటో దిగేసి వాళ్ళ గురించి కొంచెం మాట్లాడిచ్చేసి వాళ్ళతో ఉండొచ్చు కదా కాసేపు అని చెప్పేసి, వాళ్ళతో వీడియో తీయొచ్చు కదా అని వాళ్ళతో మాట్లాడించడానికి చూస్తే ఫోన్ నేలకేసి కొట్టి నన్ను గోడకేసి కొడతారు. ఈ గురించి అంత రిస్క్ నేను చేయలేను. ఫోన్ని కూడా రిస్క్లో పెట్టాలి. నేను పోతే ఫోన్ పోకూడదు. iPhone 16 Pro అసలే. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అమెరికాలో రైల్వే స్టేషన్ ఇది అనమాట. వావ్, వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ బ్యూటీ. జనాలందరిలో వెయిట్ చేస్తారు. మన బ్యాగ్ అక్కడ ఉంది. సరే బ్యాగ్ అక్కడే ఉంటుంది కానీ అమెరికాలో రైల్వే స్టేషన్ అనమాట. వావ్, ఏముంది మా ప్లేస్. అది మా క్లీవ్లాండ్ బేస్బాల్ కోర్ట్. సో బేస్బాల్ కోర్టే. ఇదిగో ఇది మా కీ టవర్ మన క్లీవ్లాండ్ మొత్తానికి స్పెషల్. అదిరిపోతుంది అసలు క్లీవ్లాండ్ మొత్తానికి కీ టవర్. ఓకే, ఇది వచ్చేసి రైల్వే స్టేషన్. అదిగో అది వచ్చేసి ట్రైన్. ఇదిగో ఇది వచ్చేసి జనం. ఇదిగో ఇది వచ్చేసి నేను. ఇదిగో మా ట్రైన్ వచ్చింది. సీరియస్గా చాలా డిఫరెంట్గా ఉందిరా ట్రైన్. ట్రైన్ అప్పర్ బెర్త్, లోవర్ బెర్త్ రెండు ఉన్నాయిరా ట్రైన్కి. నేను ఎప్పుడు యాక్చువల్గా ఊహించలేదు ఇట్లా ఉంటుంది అని చెప్పేసి. వాడెవడు నన్ను పిలుస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఎక్కచ్చా నాకు తెలియదు. నాకు అర్థం కావట్లేదు యాక్చువల్లీ. ఎక్కడ పడితే అక్కడ ఎక్కచ్చా, లేదంటే దేర్ ఇస్ ఎ స్పెసిఫిక్ ప్లేసా? నేనమ్మ వెళ్ళిపోతున్నారేంటి వీళ్ళు. ఎక్కడెక్కాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. నాకు ఒక టికెట్ ఇచ్చారు, ఎక్కమన్నారు. ఇప్పుడు ఎక్కడెక్కాలి? డబుల్ డెక్కరా ఇది? ఎక్కడెక్కాలి నాకు అర్థం కావట్లేదు. ఈ యాంట్రాక్ గొడవ ఏంట్రా అనుకుంటున్నారా? యాంట్రాక్ అంటే ఏంటంటే అమెరికన్ ట్రాక్ అనమాట. షార్ట్ ఫామ్ లో యాంట్రాక్, రైల్వే ప్యాసింజర్ సర్వీస్ యాక్ట్ అని 1970s స్టార్ట్ అయిందనమాట. యాంట్రాక్ గోల్ ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ తోటి, తక్కువ రేట్ తోటి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ ఇవ్వాలని చెప్పేసి యాంట్రాక్ స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ ఆపారు. కెన్ యూ సే హాయ్? థ్యాంక్స్. సామిష్ పీపుల్. ఇదేదో టైటానిక్ షిప్ లాగా అనిపిస్తుంది. వాళ్ళందులో మనల్ని అంటారు కదా, చిల్డ్రన్స్ రండి, పెద్దలు రండి అన్నట్టు అంటారు చూడు, అట్లా రమ్మంటారు. 4 or more people అంటున్నారు. పీపుల్ ఆర్ క్రేజీ. అంటే ఐ మీన్ లైక్ అయ్యో ఇలా అనుకుంటారు. నవ్వుతుంది ఆంటీ, ఆమిష్ ఆంటీ నవ్వుతుంది. ఇట్లారా మనం ఇట్లా అదే తప్పుగా కదరా బాబు. అంటే మేము ఇట్లా సాఫ్ట్ గా చేసేస్తామని నా ఉద్దేశం అది. అంతేగాని ఆంటీ అట్లా. అందరు ఎలా ఉన్నారు? పిల్లలు బాగున్నారా? ఈ ఆమిష్ వాళ్ళు అయితే బాగున్నారు చూడడానికి. అంటే నేను అంటుంది
తప్పుగా కాదు మామ, ఎప్పుడలా అన్నా అంటే తప్పుగాని కాదు, అంటే డిఫరెంట్గా కల్చర్ మామ. వాళ్ళు చూడంటే నీట్గా తయారయ్యి ఒక పద్ధతి, ఒక సిద్ధాంతం పాటిస్తూ అట్లా ఉండండి మీరు కూడా. నేను కూడా ఉండడానికి ట్రై చేస్తాను. కొంచెం కష్టమే కానీ ట్రై చేద్దాం అనుకున్నాను. నాకు స్టార్ట్ అయింది, టైటానిక్ అంకుల్ స్టార్ట్ చేసిండు, నేనే జాక్. ఎట్లుంటుందిరా జాక్, నేను రోస్ ఉంటుంది లోపల ఇచ్చి పడేస్తాం మొత్తం. ఆమిష్ పీపుల్ విల్ ఫైండ్ ద స్మోక్. ఏంటిది అనుకుంటారు, ఏ మాటకా మాట. మొత్తం చల్లగా ఉన్న సిచ్యువేషన్ లో టైటానిక్ జాక్ అండ్ రోజ్ ని ఆ సిచ్యువేషన్ తలుచుకుంటే కొంచెం వేడైతుంది లోపల నుండి. బాబు ఎట్లా చూస్తున్నావు, వీడు ఏంది దేశాలు అన్నట్టు చూస్తున్నావు, ఎందుకు అట్లా చూస్తున్నావు? ఊళ్ళో చూస్తావు ఏమైందిరా, ఏంది లేట్? దెర్ ఇస్ అ డిలే, దెర్ ఇస్ అ లేట్, దెర్ ఇస్ అ ఆలస్య. Are we supposed to wait or something, or like are we supposed to wait, just wait, or we can no? Yeah, you had to show your tickets to the guys there and then you sign your seat. ట్రైన్ చూసినట్టయితే Yeah. ట్రైన్ చూసినట్టయితే డబుల్ డెక్కర్ ట్రైన్ లా ఉంది. అరే క్యాప్టెన్, అరే టైటానిక్ సినిమాలో అట్లా అతనిలా ఉన్నాడా లేదరా, చెప్పరా, నిజం చెప్పరా నువ్వు. ఓ మ్యాన్, వాట్స్ అప్? Open it up. Open the ticket up. ఓకే, Come on. You gotta move your hand over the bar. ఓకే. Look where the bar is at. Your fingers over. Yeah, I got it. With me? No, not you. Go ahead and go there. Okay, good. బార్ కోడ్ స్కానర్ మీద చెయ్యిరా అన్నాడు. మనం బార్ కోడ్ స్కానర్ మీద చేసామంట. ఇదిగోండి వేసుకుందాం రైట్ లెగ్. ఫస్ట్ టైం రా, నేను ఫస్ట్ టైం ఇలాంటి ట్రైన్ ఎక్కడం, అర్థమవుతుందా నీకు? సో ఎలా ఉంది, నచ్చిందా మీకు ట్రైన్? నాకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అమెరికా ట్రైన్ సిస్టమ్ యాక్చువల్గా వరల్డ్ మొత్తంలో ఇండియన్ రైల్వేస్ చాలా స్పెషల్. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ గివ్స్ లైక్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అనమాట. ఎవ్రీవన్ షుడ్ గో అప్. So mine is up. I mean, I think my ticket is బొంగు నన్ను కింద పోమంటున్నాడు, నేను మాత్రం పైకే పోతా. ఎట్లుంటదిరా, పైన సీటింగ్ అయితే బాగుంటది, నన్ను కింద పోమంటాడు రా. బొంగు పైకి పోతా, నేను పైనే ఉంటా. నేను బొంగు ఇక వాణి పోమని కిందకి పోను పో. వావ్, ఇదేంద్రా ఎక్కడికి వచ్చాము రా మనం? ఇదేంద్రా బొంగు ఎక్కింది ట్రైన్ కదా, బస్ అయిపోయింది ఏంది పైకి వచ్చేటప్పటికి? సో వీ కెన్ సిట్ ఎనీవేర్. అరే నేను కనిపిస్తున్నానా మీకు? చీకటి కదా అందుకే అడిగాను. కూర్చుందాం ఈడ. ఎట్లుంటదిరా మొత్తం మమ్మ, ట్రైన్ మొత్తం వోల్వో బస్ లానే ఉంది మమ్మ. ఇక్కడ రజనీకాంత్ భాషా సినిమా పెట్టరా, పెట్టరు అనుకుంటా. ఓకే, సో సి కర్టెన్ ఉంది, మంచిగా లైట్స్ ఉన్నాయి, అండ్ ఒక పాష్ సెటప్ ఉంది, పడుకోవడానికి సుఖంగా ఉంది. మొత్తం చీకటిగా ఉంది అనుకుంటున్నారు కదా, మన కీ టవర్, అందమైన క్లీవ్లాండ్ కీ టవర్. సారీ మామ, ఇప్పటికీ నేను తీయలేకపోతున్నాను, నన్ను నేను చూపించుకోలేను. ఎందుకంటే మామ నీకు ఒకటి చెప్తా, నేను నల్లగా ఉన్నామనే కాదు, తెల్లగా ఉన్న వాళ్ళు కూడా పడరు చీకట్లో. ఓకే, అర్థమవుతుందని మామ. మనం ఊరికే ఎందుకు ఉండడము అని చెప్పేసి గెలుకుతున్నా మామ, అంతా చూస్తున్నా నేను. ఓకే, ఎగ్జిట్ ఇగో. ఎంతైనా సరే ట్రైన్, బస్ స్టేషన్స్ చాలా స్పెషల్గా ఉంటాయి. ఎయిర్పోర్ట్స్ కూడా ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ ఇట్. సీరియస్గా ఆ ట్రాక్స్ చూడు, ఎప్పుడప్పుడు నువ్వు ఊరు నుంచి ఊరు వెళ్ళేటప్పుడు, లైక్ ఇంటి నుండి వేరే ప్లేస్కి వెళ్ళేటప్పుడు, ఆర్ నిన్ను వదిలి నీ పేరెంట్స్ కానీ నీకు కావాల్సిన వాళ్ళు కానీ దూరంగా వెళ్తున్నప్పుడు, అలా నువ్వు సాడ్గా వాళ్ళ వైపు చూస్తూ ఉండుంటావు. అరే నేను కూడా వెళ్తే బాగుంటుందేమో అని చాలాసార్లు అనుకుని ఉండుంటావు. ఇట్ హ్యాస్ ఆల్ దట్ ఎమోషన్స్ కదా సీరియస్గా. ఇట్ సీమ్స్ లైక్ దెర్ ఇస్ అ లాంగ్ వే, లాంగ్ జర్నీ అని చెప్పేసి సైలెంట్లీ అబ్జర్వ్. ఓకే, ట్రైన్ కదులుతుంది, ఇంకా నయ్యా నేను కిందకి దిగి మీ అందరికీ చూపిద్దాం అనుకున్నాను. కిందకి దిగి ఉంటే ట్రైన్ కదిలేదు, ఎవడు మనల్ని ఎక్కమని కూడా చెప్పడు. అర్థమవుతుందా నీకు? సో మంచిగా అయింది ఇక్కడికి వచ్చి నేను చూద్దాం. థ్యాంక్స్ మీకు. ఇది మన రైల్వే, సారీ ఇది మన ట్రైన్. ఇగో మన చైనా వాడు పడుకుని ఉన్నాడు పాపం. ఆంటీ ఫోన్ చూస్తుంది. కాసేపు తిరుగుదాం, ఏంటో కింద చూద్దాం, డౌన్ స్టైర్స్ వెళ్దాం, ఎట్లా ఉంటుందో చూద్దాం. యుఎస్ స్టేషన్స్ మామ. మనం పైకి వెళ్ళేటప్పటికి బ్యాగ్ లేదంటే ఏం చేస్తాం? ఓ బ్యాగ్లన్నీ ఇక్కడ పెట్టాలా? నాకు తెలియదు, చెప్పాలి కదరా వీళ్ళు. జపాన్ అంకుల్ వచ్చాడు. జపాన్ అంటే చాలా కొత్తగా ఉంది కదా అసలు. సీరియస్గా నాకైతే చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఇట్లా తీయచ్చా పంపేసి, ఇలా తీస్తే అది పడిపోవడం, ఇంకేం ఉండదు. సో వాష్రూమ్స్ ఎలా ఉంటాయి చూద్దాం.
ఏంట్రా ఏమన్నా కనిపిస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? అంత నీట్ అండ్ క్లీన్ వాష్రూమ్. మనం ఇక్కడ వీళ్ళని చాలా అప్రిషియేట్ చేయాలి మామ. యాక్చువల్గా మనం అనుకుంటాం కదా ప్రాబ్లం వచ్చేసి మెయింటెనెన్స్ది అనుకుంటాం కదా, మెయింటెనెన్స్ కాదు మామ. ప్రాబ్లం వచ్చేసి జనాలది. మనకి జనాల్లో బిహేవియరల్ చేంజ్ రావాలన్నమాట. అర్థమవుతుందా మీకు? చాలా జాగ్రత్తగా వినండి, ఇది మంచిగా ఉంటుంది. ఇలాంటివి వినండి రా. బిహేవియరల్ ఎకనామిక్స్ అని ఉండేది. అదేంటంటే తెలుసా, మనము మామూలుగా చెత్త ఉన్న ప్లేస్ లోకి వెళ్ళామనుకో, ఆల్రెడీ చెత్తగానే ఉంది కదా అని చెత్త వేసేస్తారంట. అక్కడ నీట్ గా ఉన్న ప్లేస్కి వెళ్ళారనుకో, అప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంట తెలుసా? మాల్స్ కానీ లేదంటే ఒక రిచ్ ప్లేస్కి వెళ్ళారనుకో చాలా పాష్గా ఉంటారంట. అంటే ఎవరన్నా ఏమన్నా వేసినా సరే వేరే వాళ్ళు వీళ్ళు ఇస్తారంట. అర్థమైందా? సో వెన్ యూ కీప్ ద ప్లేస్ ప్రాపర్లీ, పీపుల్ విల్ ఆటోమేటికలీ గెట్ బిహేవియరల్ చేంజ్ అనమాట. ట్రైన్ ఎక్స్ప్లోర్ చేస్తే మాత్రం మస్తు అనిపించిందిరా. సీరియస్ గా ఎంత తొందరగా ఇన్నోవేట్ అయిపోతాయి మామ. మనం మామూలుగా చాలా మంది మనం నార్మల్ గా మిగిలిపోతాం కదా ఏదో చేసుకుంటూ. ఈ ఇన్నోవేషన్ చేసే వాళ్ళందరూ ఎక్కడ ఉంటారా అనిపిస్తుంది. ఇన్నోవేషన్ చూడండి, ఈ ట్రైన్ మెకానిజం ఎవరు స్టార్ట్ చేసి, ఎవరు ఇలా బిల్డ్ చేస్తారు, ఎవరు ఇలా ఐడియాస్ ప్రొవైడ్ చేస్తారు. సీరియస్ గా ఇది చాలా ఇంపార్టెంట్. 10% ఆఫ్ దెమ్ విల్ డ్రైవ్ ద హోల్ వరల్డ్ అంట. యూనో తోప్ పీపుల్ ఉండేది 10% అంట. మిగతా వాళ్ళందరూ నార్మలే. లేదో అట్లా ఆ 10% మిగతా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం. వరల్డ్ మొత్తాన్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నువ్వు చూసుకో కావాలంటే, వరల్డ్ మొత్తాన్ని శాసించేది 10% ఆఫ్ ద పాపులేషన్. అర్థమైందా? 10% కూడా ఉండకపోవచ్చు, 1%. 1% ఆఫ్ ద పాపులేషన్ మిగతా 99% ఆఫ్ పాపులేషన్ ని నడుపుతారు. కావాలంటే నువ్వు చూసుకో. మమ్మల్ని లేపమంటే వాడు పడుకున్నాడు. నేను పడుకుండిపోయాను, వాడు నన్ను లేపలేదు. నేను కొంచెం ముందుకు వచ్చేసాను స్టేషన్ నుండి. థ్యాంక్స్ మ్యాన్. యుఎస్ఏలో కొత్త స్టేషన్కి వచ్చేసాము. చిన్నప్పుడు హైదరాబాద్ నుంచి నర్సరావుపేటకి వెళ్ళినప్పుడు పొద్దునే వెళ్ళేదన్నమాట బస్సు 5:30కి. అప్పుడు ఎలా నిద్ర మబ్బులు ఎట్లా అనిపించేదో, కొంచెం చిరాగ్గా అట్లా అనిపిస్తుంది మామ. సీరియస్గా మస్తున్నాయి కదా మామ ట్రైన్స్. సీరియస్గా చాలా బాగా అనిపిస్తున్నాయి మామ. ఈ ట్రైన్స్ కు స్పెషాలిటీ ఉంది. DDLGలో షారుఖ్ ఖాన్ కనుక కాజోల్ కోసం పరిగెత్తాడు చూడు, అలా పరిగెత్తలేమన్నమాట ఈ ట్రైన్స్ లో. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ట్రైన్స్. ఎందుకో తెలుసా? పరిగెత్తినప్పుడు ఒకట స్టేషన్ మాస్టర్స్ అడ్డు వస్తారు, లేదంటే ఇగో ఎలానో ఇది కింద క్లోజ్డ్ ఉంది అనమాట విండోస్. సో వీ కాంట్ రన్ లైక్ దట్. సో కాజోల్ విల్ బి ఇన్సైడ్ అండ్ వీల్ బి అవుట్ సైడ్. ఇవి యుఎస్ లో సబ్ స్టేషన్స్ అనమాట. స్టేషన్ ఇవన్నీ ఇట్లా ఉన్నాయి. ఇగో సబ్వే ఉంది, సబ్వే అండ్ ఇదే సబ్ స్టేషన్ లో ఉంది. దీనిలో సబ్వే. ఇదిగో మనగో లోపల హెల్ప్ చేసే వాళ్ళు, ఫ్రంట్ డెస్క్ పీపుల్ వీళ్ళందరూ ఉన్నారు. బ్యాగేజ్ ఫస్ట్ ట్రైన్ లానే ఉంటుంది. ఆ ట్రైన్ బాగుంటాయి చూసా. ఎంతైనా ఓల్డ్ ఇస్ గోల్డ్. ఎవడో పడేసాడు. రైల్వే స్టేషన్కి దగ్గరలోనే బస్ సర్వీసెస్ కూడా ఉంటాయి. ఇక్కడ అమెరికాలో గ్రేహౌండ్ అని చాలా ఫేమస్ అనమాట. అంటే అదే మోస్ట్లీ బస్ సర్వీసెస్ అన్నీ చూసుకునేది. ఇంకా కొన్ని ఉన్నాయి బ్యారెన్స్ బస్ అలాంటివి, బట్ గ్రేహౌండ్ ఈజ్ ద మోస్ట్ ఫేమస్ థింగ్. ఎందుకంటే చీప్ అండ్ అఫోర్డబుల్ ఉంటుంది. ఫస్ట్ విషయం నేను మాట్లాడుకుందాం అనుకుంది ఏంటంటే నిద్రమా. నేను ట్రైన్లో అతనికి చెప్పానమాట, ఆ షిఫ్ట్ అతనికి, నేను పడుకుంటానేమో నన్ను లేపు ఈ స్టేషన్ వచ్చినప్పుడు అని చెప్పా. అతని షిఫ్ట్ వదిలేసి వెళ్ళిపోయాడు. వేరే వాడు వచ్చాడు షిఫ్ట్కి, నన్ను లేపలేదు వాడు. లక్కీగా బై గాడ్స్ గ్రేస్ ఆ టైంకి నేను లేచాను కాబట్టి సరిపోయింది. లేవకపోయింటే నా పరిస్థితి ఏంటి చెప్తున్నా. అట్లా నేను ఎన్నోసార్లు పడుకొని ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు అమెరికా అట్లా అవుతే డబ్బులు బొక్కబడేది నాకు అనవసరం. మన ఊర్లో ఎయిర్పోర్ట్ ఉన్నట్టుందిరా ఇది. చాలా బాగుంది యాక్చువల్లీ. లిటరల్గా చెప్పాలంటే డెజర్టెడ్ ఉంది. స్టార్స్ కనిపిస్తున్నాయి. వావ్, సీ ద స్టార్స్. స్టార్స్ కనిపిస్తున్నాయా? బాగానే ఉంది బ్రో ప్లేస్. మన క్లీవ్లాండే కాదు, వేరే ప్లేస్లు కూడా బాగానే ఉంటాయి అనమాట. ద ట్రీస్ స్టార్టెడ్ బికమింగ్ బ్రౌన్.
క్లైమేట్ చేంజ్ వల్ల. అయ్యో బ్రిడ్జ్, వెల్కమ్ టు టొలెడో అంటుంది, అదంతా బ్రిడ్జ్ అనమాట. సో ఇట్ ఈస్ కవరింగ్ ద ప్లేస్. మనకి యాక్చువల్గా చూస్తే తెలుస్తుంది అక్కడ దాకా ప్లేస్. పొద్దున్న లేవంగానే ఏదో ఒక రిఫ్రెషింగ్ వైబ్స్ అనిపిస్తుంది. ఆడపిల్ల సిగరెట్ ఎంత తాగుతుంది తెలుసా, ఎప్పుడన్నా ఆంటీ పెద్ద సిగరెట్ ఊది పడేస్తుంది. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ బస్ ఆఫ్ బిఫోర్ దాట్. ఓకే కూల్, థ్యాంక్స్ మ్యాన్, I'll take a cab or something. అదనమాట సంగతి. ఇంత పొద్దునే కదా, బస్ అవైలబిలిటీ కూడా లేదు. సో కొంతసేపు ఇక్కడే ఏదో ఒక రకంగా టైం పాస్ చేసి నేను కూడా కాసేపు రెస్ట్ తీసుకుంటాము. ఓకే, నిద్ర లేదు సరిగ్గా. ఒక సీరియస్ ఇంపార్టెంట్ విషయం చెప్తా. వెదర్ ఎంత బాగుందంటే, అబ్బా చల్ల గాలి వస్తుంది, అలా లైట్ గా చినుకులు పడుతున్నాయి. అండ్ యూ సీ ఆ స్ట్రీట్ లైట్స్ మీద కూడా గ్లేర్ అనమాట, వర్షం పడిన తర్వాత ఉండే గ్లేర్. ఓకే, నువ్వు అనొచ్చు బొంగు ఏముంది బ్రో ఇందులో అని చెప్పేసి. రాంగ్ ఉంటదిరా. ఎప్పుడైతే నీ లోపల పీస్ ఉంటుందో, లోపల హ్యాపీనెస్ ఉంటుందో, నార్మల్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఫీల్ ఎంజాయ్ చేయండి అంటున్నాను. ఓకే, రామబాయ్ సైనింగ్ ఆఫ్.